మైనారిటీ ఓట్ల కోసం బీజేపీ వ్యూహం మార్చుతుందా? మోదీ బాయ్జాన్ స్నేహయాత్ర పేరుతో చేరువవుతుందా? ప్రభుత్వ పథకాలు మైనారిటీలకు కూడా దక్కుతున్నాయని ప్రచారం చేస్తుంది బీజేపీ. రాష్ట్రీయ ముస్లిం మంచ్ పేరుతో వివిధ కార్యక్రమాలు చేస్తూ ముస్లింస్కు దగ్గరవుతుంది. ఈ క్రమంలోనే మేరే ప్యారే మైనారిటీ అంటున్న మోదీ వ్యూహం ఫలించేనా? క్రిస్టియన్ ఓట్లపై కూడా ఆశలు పెట్టుకున్న బీజేపీ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయి? వాచ్ దిస్ స్టోరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా మైనార్టీలకు దగ్గర కావడానికి పావులు కదిపింది. బీజేపీ హిందుత్వ పార్టీ కాబట్టి మైనార్టీలు ఆ పార్టీకి దూరంగా ఉంటారు. అయినా బీజేపీ మాత్రం మైనార్టీలను మచ్చిక చేసుకోవడానికి పలు కార్యక్రమాలు చేపట్టి వారికి దగ్గర అయ్యింది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ ఇటు ముస్లింలను అటు క్రిస్టియన్లకు దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవైపు బీజేపీ రామ్ మందిర్తో పాటు సీఏఏను లోక్సభ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటోంది. మరోవైపు బీజేపీ ముస్లింలను క్రిస్టియన్లకు దగ్గర కావడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, ఎన్డీఏతో కలిసి 400 సీట్లు టార్గెట్గా నిర్ణయించింది. ఈ స్థాయిలో సీట్లు దక్కించుకోవాలంటే ఇటు ముస్లింలు అటు క్రిస్టియన్ల ఓట్లు దక్కించుకుంటేనే బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలదు. అయితే ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు మైనార్టీలను తమ ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప వారి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడైతే మోదీ ముస్లింల సంక్షేమానికి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి ఇటు ముస్లింలు అటు క్రిస్టియన్లకు బీజేపీపై కాస్త నమ్మకం కుదిరింది. ఇదే అదనుగా బీజేపీ మైనారిటీ ఓట్లు ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. అదేవిధంగా బీజేపీ కూడా తమ పార్టీలో ముస్లిం నాయకులను చేర్చుకుంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు వారికి కీలక పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ కూడా రాష్ట్రీయ ముస్లిం మంచ్ను ఏర్పాటు చేసింది. దీని ఉద్దేశం కూడా ముస్లిం ఓటర్లను ఆకర్షించడం. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ పలువురు అరబ్ దేశాల నాయకులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మోదీ అరబ్ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. అరబ్ నాయకులతో మోదీకి ఉన్న సంబంధాలను చూసిన తర్వాత ఇక్కడి ముస్లిం మైనార్టీలో మోదీపై ఉన్న అభిప్రాయం కాస్త మారింది. బీజేపీకి దగ్గర కావడం మొదలైంది ముస్లిం సమాజం. సంప్రదాయబద్ధంగా ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో మోదీ ముస్లింలకు వ్యతిరేకి అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలు. అయితే క్రమంగా బీజేపీ ముస్లింలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్ కంటే బీజేపీకి ముస్లింల ఓట్ల శాతం పెరిగాయని వెల్లడవుతోంది. బీజేపీకి 2009లో ముస్లింలలో 4% ఓట్లు దక్కితే అదే 2014 నాటికి 9% పెరిగాయి. అదే కాంగ్రెస్ విషయానికొస్తే 2009లో 38% ఓట్లు కాంగ్రెస్కు దక్కాయి. 2014లో కూడా అదే స్థాయిలో ఓట్లు పడ్డాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 19% ముస్లింలు బీజేపీకి ఓటు వేశామని చెప్పారని ఒక సర్వేలో తేలడం గమనించదగ్గ పరిణామం. బీజేపీ దేశవ్యాప్తంగా ముస్లిం ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ముస్లిం కమ్యూనిటీకి దగ్గరవుతోంది. కేరళలో మల్లపురంలో అబ్దుల్ సలాంను పోటీకి నిలబెట్టింది. అలాగే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వీసీ పార్టీ ఎమ్మెల్సీ తారిక్ మన్సూర్ను ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా తీసుకుంది. సీఏఏ యూనివర్సల్ సివిల్ కోడ్పై అనుమానాలు తొలగించడానికి బీజేపీ సంవాద్ పేరుతో బీజేపీ మైనారిటీ వింగ్ మొత్తం 22,000 సమావేశాలు నిర్వహించి ముస్లింలలో ఉన్న అనుమానాలను తొలగించింది. గత ఏడాది బీజేపీ మోదీ భాయ్జాన్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లో 27 జిల్లాల్లో స్నేహ యాత్రను ప్రారంభించింది. ముస్లింలలో పస్మందా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించింది. యూపీలో యోగి సర్కార్ పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చింది. ఆ లబ్ధిదారుల్లో చాలా మంది ముస్లింలు కూడా ఉన్నారు. శుక్రవారం ఓటు వేసిన పలువురు మహిళలు మోదీ పాలనలో అభివృద్ధి బాగా జరిగిందని ప్రశంసించారు. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు కూడా అందుతున్నాయని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో ముస్లిం కమ్యూనిటీ నుంచి 20% ఓట్లు పడతాయని బీజేపీ నాయకులు నమ్మకంగా ఉన్నారు. ఇక దేశంలో మరో మైనార్టీ వర్గం క్రిస్టియన్లు కూడా క్రమంగా బీజేపీకి దగ్గరవుతున్నారు. కేరళలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించిన తర్వాత క్రిస్టియన్లు బీజేపీకి దగ్గరయ్యారని తెలుస్తోంది. కేరళలో క్రిస్టియన్లకు దగ్గర కావడానికి గత ఏడాది ఈస్టర్ సందర్భంగా బీజేపీ స్నేహయాత్ర ప్రారంభించింది. దీంతో పాటు పలువురు క్రిస్టియన్ నాయకులను బీజేపీలో చేర్చుకుంది. వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే యాంటోనీ కుమారుడు అనిల్ యాంటోనీ బీజేపీలో చేరడం బీజేపీకి కలిసొచ్చే అంశమే. క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గట్టి పట్టు సాధించింది. మొత్తానికి చూస్తే మోదీ నేతృత్వంలో వ్యూహాత్మకంగా బీజేపీ ఇటు ముస్లింలను అటు క్రిస్టియన్లను ఆకట్టుకోవడంలో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.